అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క విశిష్టత అనేది ఉంటుంది. దీనిలో మూలంగా నాకు కార్తీక మాసంలో అసలు ఏకాదశి అంటే ఏంటి అనేది నేనిప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం సన్నిధానం లక్ష్మి గారితో నేను ప్రస్తుతం ఉన్నాను. అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఏం చేయాలి? ఏం చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయి? ఎలాంటి దానాలివ్వాలి అనేది మీ మాటల్లో ఒకసారి చెప్తానమ్మా. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు. కాబట్టి ఈ మాసంలో మనం చేసేటటువంటి ఏ చిన్న పూజ కానీ దానం కానీ ఏదైనా కూడాను విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఏకాదశి అనగానే సంవత్సరంలో అంటే నెలకి 2 చొప్పున 12 రోజుల 24 ఏకాదశులు. అధిక మాసం వస్తే గనక ఇంకా 2 కలిపి 26 ఏకాదశులు వస్తాయి. ఈ ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కానీ కొన్ని ఏకాదశులకు మరీ ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని చెప్పడం జరిగింది. ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున దాన్ని శయన ఏకాదశి అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు. నిద్ర అని అనుకోండి, యోగ నిద్రలోకి ఆయన నిద్రపోతే మనం ఇలా ఉంటామా? ఉండదు. వారు యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజున దీన్ని ఉద్దాన ఏకాదశి, హరిబోధిని ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అనేటటువంటి పేర్లతో పిలుస్తారు ఈ ఏకాదశిని. అంటే ఉద్దానం అంటే ఏమిటంటే లేవటం అనమాట. స్వామివారు ఇంకా నిద్ర లేస్తారట. అందరూ కూడాను, దేవతలందరూ కూడాను మంగళ వాయిద్యాలతో వెళ్ళి స్వామి లేవటానికి సమయానికి ఎదురుకుండా నుంచొని మంగళ వాయిద్యాలు వాయించటం కోసమని ఎదురు చూస్తూ ఉంటారట, వేచి చూస్తూ ఉంటారట. అదేవిధంగా మనం కూడా ఈ 4 మాసాలు కూడాను ఎక్కువగా చూడండి పండుగలు అంటే దైవానికి సంబంధించినటువంటివి, అంటే వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను అటు గణపతికి సంబంధించినటువంటివి కానీ ఇటు అమ్మవారికి సంబంధించినవి కానీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చేసరికి ఈశ్వరుడికి సంబంధించినటువంటిది ఈ మాసం అంతా కూడాను చేస్తూ ఉంటాం. ఇక ఈ ఏకాదశి కదమ్మా, ఏ ఏకాదశికైనా కానీ ఏకాదశ్యాం నిరాహార్యో అంటే ఆహారము తీసుకోకుండా ఉండాలి, నిరాహారంగా ఉండాలి. అంటే మన మిషన్ ఉంది కదా, మనం ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీ ఏం చేస్తారు, క్లీన్ చేయడానికి కొన్ని రోజులకు ఒకసారి షట్ డౌన్ చేస్తారు కదా. అదేవిధంగా మనం లోపల ఒక మిషన్ పెట్టి పంపించాడుగా భగవంతుడు. మనం తినేటటువంటి ఆహారాన్ని అంతా కూడా పచనం చేయడానికి కోసం ఒక మిషన్ పెట్టాడు. ఆ మిషన్ ఎప్పుడూ కాదు, కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అని చెప్పి ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి. పూర్వం అయితే అసలు ప్రతి 15 రోజులకు ఒకసారి పూర్తిగానే ఉపవాసం ఉండేవారు. అని ఇవాళ రోజంతా కూడా కేవలం నీటిని మాత్రమే తీసుకుని, ఆ నీరు ఎలాగంటే ప్రతి 3 గంటలకో 4 గంటలకో ఇంత పెద్ద చెంచాడు మంచి తేనె కలుపుకొని తాగేవాడు. మళ్ళీ నీరసం రాదు కూడా. అట్లా ఉండేది. సరే, ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి మరి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి, మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టి, మనకున్న స్ట్రెస్ని బట్టి అనేక కారణాలు, అన్నీ ఒకటి కాదమ్మా, అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం వీటన్నిటికీ ఒక్కటే కారణం ఏంటో చెప్పనా, వాళ్ళకి సమయపాలన ఉంది, మన దగ్గర సమయపాలన లేదు. ఎందుకంటే నిజంగా వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి ఈ వాట్సాప్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ లేవు, ఫేస్బుక్లు ఇవన్నీ లేవు. ఇవన్నీ వచ్చినాయి మనకి. కొంత వీటి వల్ల లాభము ఉంది, లాభం లేదని నేను చెప్పను. కొంత వీటి వల్ల లాభం ఉంది, కొంత మన సమయాన్ని కూడా తినేస్తుంది. అన్ని మాక్సిమం ఇప్పుడు ఉంటే పొద్దున్నే లేవగానే ఫోన్ చూసి లేవాలి, పడుకునేటప్పుడు ఫోన్ ఆఫ్ చేసి పడుకోవాలి. అవును, అట్లా అయిపోయింది. ఇప్పుడు చివరికి అలారం పెట్టుకోవాలంటే అలారం పీస్ పెట్టుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఇలా కాదు, అలారం పెట్టుకోవాలంటే ఫోన్లోనే అలారం పెట్టుకోవాలి. తల దగ్గర అసలు పెట్టుకోకూడదని రేడియేషన్ అని చెప్తుంటారు డాక్టర్లు. అయినా మనలో ఎంతమంది వింటున్నాం? నేను కూడా వినను, ఉన్న వాస్తవంగా చెప్తుంటా. నేను కూడా అలారం పెట్టి మళ్ళీ దూరంగా పెడితే వినపడదనో మరి రకరకాల కారణాలు, ఇదైతే పక్కనైతే నొక్కేయచ్చనో, ఆఫ్ చేయడానికి వీలుగా ఉంటుందని నేనైనా పక్కనే పెట్టుకుంటా. అయితే ఈ ఏకాదశి రోజున చేయవలసినటువంటిది ఏంటంటే, వీలైనంత వరకు ఉపవాసం. నా శరీరం సహకరిస్తుంది అనుకున్న పక్షంలో మనకు చక్కగా ఉపవాసం ఉండొచ్చు. అంటే అన్నానికి భిన్నంగా ఏమన్నా తీసుకోవచ్చు.
అన్నం అంటే అన్నం తినకూడదు అని చెప్తారు. అన్నంలో ఆ రోజున అంటే బియ్యంలో పాపం అనేటటువంటిది ఉంటుంది. అదేంటంటే అమ్మవారిని కొలుస్తాం కదండి అంటే ఈ రోజున మనకు తెలుసు మురా అనే రాక్షసుడి వల్ల ఈ రోజున ఆ విష్ణువు నుంచి కూడా వరం తీసుకోవడం జరిగింది. అందుకని చెప్పి మనం ఆ రోజున అన్నాన్ని తినకూడదు. అంటే పచనం చేసినవి, పచనం అంటే వండినటువంటివి మనం స్వీకరించకూడదు. అలా తీసుకోకుండా మామూలుగా అన్నానికి భిన్నంగా సరే ఏదైనా అప్పటికప్పుడు చేసినటువంటి పిండి లాంటిది ఏమండి మామూలుగా చప్పగా ఆ పాట తినలేం కదండి అంటే తినగలిగితే తినండి. తినలేనప్పుడు ఏం చేయాలండి అంటే అప్పటికప్పుడు చేసిన రోటి పచ్చడి ఉంటుంది చూసారా, దాన్ని మనం వేసుకొని తినొచ్చు. అంతేకాని సాధ్యమైనంత వరకు ఏమంటారు ఊరగాయలు అంటారు చూసారా, వాటిని మటుకు నిల్వ చేసినటువంటి పదార్థాలు ఏవి కూడాను వాడకూడదు. అప్పటికప్పుడు వండినటువంటి మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పచ్చనం చేసినవి తీసుకోకపోవటం ఒకటైతే, రెండోది మన శరీరం సహకరించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు జనాల్లో ఇంకొక అపోహ ఈ మధ్యన ఎక్కడో చూశాను నేను, ఏమండి మజ్జిగ తాగితే ఉపవాస దీక్ష అయిపోయినట్టేటగా పెరుగు తినకూడదు, మజ్జిగ తాగొచ్చు. మా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఉపవాసం ఉండేవాళ్ళు కదా, ఉపవాసం ఉన్నప్పుడు నేను చూసేదాన్ని ఈ మోదుగాకు విస్తళ్ళలో పెట్టుకొని ఆ పిండి పెట్టుకొని ఇంకేం పచ్చడలేదు గిచ్చడలేదు, అది వేసుకోవడం మజ్జిగ వేసుకోవడం తిని వెళ్ళిపోవటమే. స్కూల్కి వెళ్ళినా మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళినా అట్లాగే వెళ్ళేవాళ్ళం. అంటే పెరుగు తినకూడదు. పెరుగు తింటే ఎందుకంటే మనకు వెంటనే చూడండి నిద్ర వస్తుంది, అందుకని చెప్పి మాకు పెరుగు వద్దు అని అంటారు. మజ్జిగ చక్కగా పలచగా చేసుకొని మజ్జిగ ఒక గ్లాస్ కాదు 2 గ్లాసులు అయినా కానీ తాగొచ్చు. అది ఆశ అనేది రాకుండా ఉండడం. అంతే అంతే. మజ్జిగ ఏముందమ్మా నీళ్ళేసి చేస్తాం కదా, తప్పులేదు దానికి. అది ఇంకా ఆ రోజు పూజ మనకు ఎందుకని ఉన్నారంటే ఉపవాసాన్ని మనం అసలు ఆ పదాన్ని అర్థాన్ని మార్చేసాం మనం. ఉపవాసం అంటే ఏమిటి, భగవంతుడికి దగ్గరగా ఉండటం అని. ఈ వంట పని లేదనుకోండి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆ నామస్మరణ, ఇష్టమైనటువంటి దైవ నామస్మరణ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువసేపు మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, ఆ దృష్ట్యా కూడా మన పెద్దవాళ్ళు పెట్టారు. అదే మనకు చేతనైన రీతిలో ఈ రోజున పూజ చేసుకోవటం, ఆ తర్వాత దానాలు చేసుకోవటం, దేవాలయాలకు వెళ్ళటం, దీపారాధన చేసుకోవటం, ఆ సాయంత్రం కూడా అంతే తిరిగి ఇంట్లో కూడా మనం పూజ చేసుకోవటం, కుదిరితే గుడికి వెళ్ళటం, లేని పక్షంలో ఇంట్లో అయినా సరే పూజ చేసుకోవటం. మర్నాడు ద్వాదశికి వచ్చేసరికి పారాయణ చేయటం. పారాయణ అంటే సుష్టుగా చక్కగా భోజనం చేయటం. మనం ఒక్కళ్ళమే కాదు, ముందు రోజు ఉదాహరణకి ఇంట్లో 5గురు ఉన్నారు అనుకుందాం, 5గురు ఉన్న ఎంతైతే మనం వండుతామో అంతా కూడా మిగులుతుంది కదా, దాన్ని మర్నాడు దానం ఇచ్చి, దానం అంటే కుదిరితే వండి ఇవ్వటం, ఎవరికైనా పెట్టటం, లేని పక్షంలో లేదండి అనుకున్నప్పుడు మోయనుగా అయినా సరే ముడి సరుకులుగా అయినా సరే వారికి ఇస్తే వారు వండుకునేట్లుగా అన్నమాట. ఆ విధంగా కొంతమందికి భోజనం పెట్టి ఆ తర్వాత మనం భోజనం చేయాలి. అక్కడతో అది పూర్తయినట్టు. అది ముఖ్యంగా ఏకాదశి ఘడియల్లో తినకుండా ఉండటం ఎంత ముఖ్యమో, ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు ఒక్కోసారి స్వల్పంగా ఉంటాయి. ఉదయం పూట 8-9 వెళ్ళిపోతాయి. ఏమండి మేము మధ్యాహ్నం తింటానులేండి అని అనుకోకూడదు. ఆ ద్వాదశి ఘడియలు వెళ్ళే లోపలే మనం పారాయణ చేసేయాలి. అంటే మనకి పొద్దున్నే తినలేం కదండి, మరి 7:30-8 వెళ్ళిపోతుంది, ఏం చేయాలి అని అంటే కనుక భగవంతుడికి పూజ చేసేస్తాం కదా, ఆ ప్రసాదాన్ని కొద్దిగైనా సరే కళ్ళకత్తుకొని నోట్లో వేసుకోవాలి. అప్పుడు ఏమిటంటే మీరు ఎంగిలి పడినట్లయితుంది. అలాగైనా చెయ్యాలన్నమాట. ఇక ఏకాదశి అంటే ఇంకొకటి కూడా మనకి ఉంది. ఉదాహరణకు 100 మార్కుల పేపర్ ఉందనుకుందాం. 100 మార్కుల పేపర్ ఉంటే నేను 70 మార్క్స్కే రాసా, 30 నాకు రావు, నేను వదిలేశాను. నాకు 70 మార్క్స్కి రాస్తే నేను 70లో 70కి 70 కరెక్ట్గా రాశాను అనుకో, వేసేస్తారు కదా. అయ్యో అమ్మాయి 30కి రాయలేదు కదా అని మొత్తం 0 అయ్యారుగా, 70కి 70 వేస్తారు కదా. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏకాదశి రోజు, ఈ ఏకాదశి కాదు ఏ ఏకాదశికైనా కానీ ఒక నియమం ఉంది, ఒక వెసులుబాటు కూడా ఉంది. మనం ఎంతవరకు అయితే ఉండగలుగుతామో అంతవరకు. అదే గనక నిద్రపోయి 11 గంటల వరకు లేవకుండా ఉండి కాదు, భగవంతుడికి నేను నమస్కారం చేసుకొని సంకల్పించుకొని నేను ఎంతవరకైతే ఉండగలుగుతానో అంతవరకు ఉంటాను అని చెప్పి తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి దీపారాధన చేసుకొని ఉండగలిగినంతసేపు ఉంటే అంత ఫలితాన్ని ఇస్తాడు స్వామి. ఉదాహరణకు 11 గంటల వరకు అనుకుందాం, లేకపోతే 12 గంటల వరకు అనుకుందాం, అంతవరకు ఉన్నాక సరే ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఫలితాన్ని ఇస్తారని చెప్తారు పెద్దలు. అది దీంట్లో ఉన్నటువంటి వెసులుబాటు. మనకి చాతుర్మాస్యం చేసేటటువంటి వారు కూడాను ఆషాఢ మాసంలో ఏకాదశి దగ్గర నుంచి ఈ కార్తీక మాసంలో ఈ ఉద్దాన దాన్ని ఏమంటారంటే తొలేకాదశి అంటారు కదా,
శయన ఏకాదశి అంటారు, శయన ఏకాదశి అంటారు. ఆ ఏకాదశి నుంచి ఇక్కడ ఈ ఏకాదశి వరకు కూడాను 4 మాసాల పాటు చాతుర్మాస్య దీక్ష అనేటటువంటిది యతులు చేస్తూ ఉంటారు. అంటే ఒకే చోట వారు ఉండి, అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ అనుకూలాన్ని బట్టి మన పెద్దలు ఇది ఏర్పాటు చేశారు. ఎందుకంటే శ్రావణ భాద్రపదాలు వచ్చేసరికి వర్ష ఋతువు కదా, వారు సంచారం చేస్తూ ఉంటే ఇబ్బంది పడతారు. అందుకని ఈ విధమైనటువంటిది ఏర్పాటు చేశారు. మనం కూడా మనకు చేతనైన రీతిలో ఈ ఏకాదశిని వినియోగించుకుందాం. స్వామివారి కృపకు మనం పాత్రలు అవుదాం. ధన్యవాదాలమ్మా.